జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 306వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః చతుర్థోऽధ్యాయః ప్రాకృతలయవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఇత్యేష కల్పసంహారో వాంతరప్రళయో ద్విజా నైమిత్తికస్తే తది కథితః ప్రాకృతం శృణ్వతః పరం. ప్రాకృత ప్రళయమును వినుచున్న నీకు కల్పసంహారము అవాంతర ప్రళయము ఇదే నైమిత్తిక ప్రళయమును చెప్పితిని. అనావృష్ట్యాది సంపర్కాత్ కృతే సంక్షాళనే మునే సమస్తేష్వేవ లోకేషు పాతాలే శ్వకిలేషు చ. అనావృష్ట్యాది సంపర్కము వలన మొత్తము సమస్త లోకములు పాతాళములు అన్నీ సంక్షాళనము చేయబడగా విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనావృష్టి ఇత్యాది సమస్తేషు లోకేషు పాతాళేషు చ సంక్షాళనే నాసే కృతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అనావృష్టి ఇత్యాది సకల లోకములు పాతాళములు అన్నీ సంక్షాళనే అనగా నాశనము చేయబడగా మహా దాదేర్వికారస్య విశేషాంతస్య సంక్షయే కృష్ణేశ్చ తస్మిన్ ప్రవృత్తే ప్రతి సంచరే. మహత్తు నుండి విశేషము వరకున్న వికారము కృష్ణ ఇచ్ఛ వలన చేయబడిన ప్రళయము ప్రవర్తించినప్పుడు అంతనాశము చెందగా విష్ణు చిత్తీయ వ్యాఖ్య మహదాదేరితి తస్మిన్ ప్రాకృతే ప్రతి సంచరే మహదాదేర్విశేషాంతస్య వికారస్య సంక్షయే చ ప్రవృత్తే ప్రస్తుతే. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. మహదాదే అని ఆ ప్రకృత ప్రళయములో మహత్తు నుండి విశేషము వరకు వికారము సంక్షయము అనగా నాశము ప్రవర్తించగా ఆపోగ్రసంతి వైపూర్వం భూమిర్గంధాత్మకం గుణం ఆత్తగంధా తతో భూమి ప్రళయత్వాయ కల్పతే. మొదట జలములు భూమి యొక్క గంధరూపమైన గుణమును హరించును, గంధమును తీసుకొనిన తర్వాత భూమి లయమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పై ఇత్యాది ప్రళయత్వాయ ప్రకృష్టోలయో యస్యాసా ప్రళయా తద్భవాయ. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఆప ఇత్యాది ప్రళయత్వాయ ప్రకృష్టమైన లయము ప్రళయము అనగా జలభావమును పొందును, భూమి జలములో లయమగును అని అర్థము. ప్రణష్టే గంధ తన్మాత్రే భవత్యుర్వి జలాత్మిక ఆపస్తదా ప్రవృద్ధాస్తు వేగవత్యో మహాస్వనాః. ఇట్లు గంధ తన్మాత్రము ప్రణష్టము కాగా భూమి జలస్వరూపమును పొందును, అప్పుడు జలము వృద్ధి చెంది వేగము మహాధ్వని కలదిగా యగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రణష్ట ఇతి అత్ర తన్మాత్ర గ్రహణం విశేషస్య వ్యుపలక్ష్యం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రణష్ట అని ఇక్కడ తన్మాత్రను గ్రహించుట విశేషమునకు అనగా ఘ్రాణేంద్రియమునకు కూడా ఉపలక్షణము. సర్వమాపూరయంతీదం తిష్టంతి విచరంతి చ సలిలేన్మోర్మి మాలేన లోకా వ్యాప్త సమంతతః. తరంగముల మూలలుగానున్న జలము లోకాంతము వరకు అంతటా అన్నింటినీ నింపుచుండును, ప్రవహించుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్వమితి సలిలేన ఓఘేన ఆలోకాంతాత్ లోకాంతం యావత్ ఆలోకస్తేజో వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సర్వం అని సలిలేన ప్రవాహముతో ఆలోకాంతాత్ అనగా లోకాంతము వరకు లేదా ఆలోకము అనగా తేజస్సు అంతము వరకు అని అర్థము. అపామపి గుణోయస్తు జ్యోతిషాపీయతే తు సహా నశ్యంత్యాపస్తస్తాశ్చ రస తన్మాత్ర సంక్షయాత్. జలము యొక్క గుణమైన రసమును తేజస్సు తాగును, రస తన్మాత్ర సంక్షయము వలన జలము నశించును. తతశ్చాపోహృతరసాః జ్యోతిషం ప్రాప్నువంతి వై అగ్న్యవస్తే తు సలిలే తేజసా సర్వతో వృతే. రసతన్మాత్రము హరించబడిన జలములు తేజోదశను పొందును, ఇట్లు అగ్ని అవస్థను పొందినప్పుడు తేజస్సు అంతటా ఆవహించును. స చాగ్ని సర్వతో వ్యాప్య చాదత్తే తజ్జలం తదా సర్వమాపూర్యతే అర్చిర్భిః తథా జగదిదం శనైః. ఆ అగ్ని అంతటా వ్యాపించి జలమును స్వీకరించును, అప్పుడు ఆ తేజస్సు మెల్లగా సకల జగత్తును వ్యాపించును. అర్చిర్భిః సంవృతే తస్మిన్ తిర్యగూర్ధ్వా మదస్తదా జ్యోతిషోపి పరం రూపం వాయురత్తి ప్రభాకరం. ఇట్లు తేజస్సు అడ్డముగా పైన క్రింద అంతగా ఆవగరించగా
జ్యోతిష్యు యొక్క గుణమైన రూపాత్మకుడైన ప్రభాకరుని వాయువు గ్రహించును. ప్రలీనే చ తతస్తస్మిన్ వాయుభూతే కిలాత్మని ప్రణస్తే రూపతన్మాత్రే హృతరూపో విభావసు. ఇట్లు తేజస్సు లయము కాగా అంతా వాయువే కాగా రూపతన్మాత్రము నశించగా రూపమును హరించబడిన సూర్యుడు ప్రసామ్యతి తదా జ్యోతి వాయుర్ధో ధూయతే మహాన్ నిరాలోకే తథాలోకే వాయవ వస్తే చ తేజసి. అప్పుడు జ్యోతి శమించును, అంతటా గొప్ప వాయువే కదలాడుచుండును. అప్పుడు లోకమున తేజస్సు లేనిది కాగా తేజస్సు వాయువస్థను పొందగా విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రశామ్యతీతి అజ్యోతిరితి పదశ్చేదః తస్య వాయు విశేషణం జ్యోతిర్విరోధి. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. ప్రసామ్యతి అని తదా జ్యోతి అను చోట అజ్యోతి అని పదవిభాగము. అజ్యోతి అనునది వాయువునకు విశేషణము, జ్యోతికి విరోధి వాయువు. తతస్తు మూలమాసాద్య వాయు సంభవమాత్మనః ఊర్ధ్వం చాధత్సతిరేక్ష దోధవీతి దిశో దశః. అంతటా శబ్దించుచున్న తన పుట్టుకకు కారణమైన ఆకాశమును వాయువు పొంది పైన క్రింద అడ్డగా అంతటా కదులుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి తుములం సశబ్ద ఆత్మనః సంభవం కం. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువం తత అని తుములం శబ్దముతో కూడినది తన పుట్టుకకు కారణమైన ఆకాశమును. వాయోరపి గుణం స్పర్శం ఆకాశో గ్రసతే తతః ప్రసామ్యతి తతో వాయు ఖం తు తిష్ట్యత నావృతం. వాయువు యొక్క గుణమైన స్పర్శను ఆకాశము మృంగును, అంతటా స్పర్శ తన్మాత్రము నశించగా వాయువు శమించును, ఆకాశము మాత్రము దేనిని ఆవరించకుండా ఉండును. సశేషము. జై శ్రీమన్నారాయణ.